పెద్ద నోట్ల రద్దుతో హైదరాబాద్లో చిన్న చితక పరిశ్రమలు కుదేలయ్యాయి. నగదు కొరతతో తయారీ రంగానికి కావాల్సిన ముడి సరుకులు కొనలేక, కార్మికులకు జీతాలు ఇవ్వలేక పరిశ్రమ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు తగ్గిన వ్యాపారంతో పాటు డబ్బు కొరత వల్ల కొత్తగా ఆర్డర్స్ ఏమీ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ స్పెషల్ రిపోర్ట్. పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలా రంగాల మీద దాని ప్రభావం ఉందని ఇప్పుడే ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇండస్ట్రీస్ ఉందో అందులో తయారీ రంగం పైన దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. మనం ప్రస్తుతం ఒక ఇండస్ట్రీ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏవైతే బస్సెస్ ఉంటాయో ప్రధానంగా ఈ బస్సులకు సంబంధించినటువంటి బాడీ తయారయ్యేటువంటి ఏర్పాట్లు ఉంటారు. ఇక్కడ పదుల సంఖ్యలో ఎప్పుడు లేబర్ పనిచేస్తుంటారు. అయితే గత నెల రోజులుగా ఇక్కడ ఎటువంటి ఇంపాక్ట్ ఉంది, దీని మీద ఎటువంటి ప్రభావం ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో దీనికి సంబంధించినటువంటి ఓనర్ ఉన్నారు. సార్ చెప్పండి, కొద్ది రోజులుగా పెద్ద నోట్లు రద్దు తర్వాత మీ పరిశ్రమ మీద ఎటువంటి ప్రభావం ఉంది సార్? ఏమన్నా ప్రభావం కనిపిస్తుందా? ముఖ్యంగా వర్కర్స్కి ఇచ్చేటువంటి రెగ్యులర్ బేస్ మీద వాళ్ళకి ఇచ్చేటువంటి ఖర్చుల విషయంలో అయితే మాకు బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి. రెండోది, రెగ్యులర్గా మాకు ట్రాన్స్పోర్ట్ ఒకటి మెటీరియల్ మొబిలైజేషన్ జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మాకు మెటీరియల్ రావటం, వాళ్ళకి మేము పేమెంట్ చేయాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది క్యాష్ రూపంలో ఇవ్వడానికి ముందుకెళ్తుంటే వాళ్ళు తీసుకోకపోవటం, మనం ఇవ్వటానికి కూడా మన దగ్గర సఫిషియెంట్ క్యాష్ కూడా లేకపోవడం, పేమెంట్ చెక్ ద్వారా చేస్తాము లేదు టైం తీసుకొని తర్వాత ఇస్తామన్నా కూడా వాళ్ళు కూడా ముందుకు రాకపోవడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఒకటి బాగా ఎఫెక్ట్ అవుతుంది మనకి. రెండోది, మెటీరియల్ సప్లైలో కూడా మాకు బాగా ప్రాబ్లం వస్తుందండి. కంపెనీ నుంచి వచ్చే మెటీరియల్ మనకు బాగా అందుబాటులో రావట్లేదు. దానికి కారణం మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ నుంచి కూడా ప్రాబ్లం ఉంది. అక్కడ కూడా వాళ్ళకున్నటువంటి ఈ ఎకానమీ వచ్చినటువంటి ప్రాబ్లం వల్ల. సో ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా ఫస్ట్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ దగ్గర ప్రాబ్లం ఉంటుందో అక్కడ నుంచి మీ దగ్గర కూడా రావడం అనేది. అవునండి, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి మాకు మా యూనిట్ దగ్గర వచ్చేసరికి కూడా జరుగుతున్నటువంటి ఈ చైన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్లో జరుగుతున్నటువంటి ఈ దానివల్ల మాకు కూడా ఇబ్బంది జరుగుతుందండి. ఈ ఇబ్బంది అల్టిమేట్గా పోయి మిడిల్ క్లాస్ వర్కర్స్ మీద, తర్వాత మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద, స్మాల్ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో ఎస్ఎస్ఐ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా బాగా ఎక్కువగా ఇంపాక్ట్ ఉందండి. సార్, మరి ఈసారి మీరు శాలరీస్ ఎలా అడ్జస్ట్ చేస్తున్నారు సార్? ఈసారి వీళ్ళకి ఇచ్చేటువంటి శాలరీస్ క్యాష్లో ఇస్తున్నారా, లేకుంటే వీళ్ళకి ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా? ఏ విధంగా వీళ్ళను అడ్జస్ట్ చేస్తున్నారు సార్? లాస్ట్ మంత్ వరకు కూడా పేమెంట్స్ అన్నీ కూడా మనం క్యాష్ రూపంలోనే పే చేయడం జరిగిందండి. ఈవెన్ వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ అకౌంట్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పేమెంట్ తీసుకోవడానికి ఎక్కువ క్యాష్ రూపంలోనే తీసుకోవడానికి ఇష్టపడేవాళ్ళు. ప్రజెంట్ మారిన ఈ గవర్నమెంట్ సిస్టమ్ వల్ల మేము కూడా పేమెంట్ని చెక్ రూపంలో ఇవ్వాలని డిసైడ్ అయ్యాం. తద్వారా వర్కర్స్ నుంచి కూడా ఒక రకమైన భయం ఉంది. మీరు చెక్ ఇస్తున్నారు, మేము అకౌంట్లో వేస్తున్నాం, తిరిగి మా పేమెంట్ మాకు ఎన్నాళ్ళకి వస్తుంది, మేము పోయి లైన్లో ఉంటే మా డ్యూటీస్ ఏమైపోతాయి, దానికి ఎవరు పేమెంట్ కడతారు, ఎట్లాంటి సమస్యలు కూడా మాకు ఎదురవుతున్నాయండి. కొంత ఇంపాక్ట్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఏవైతే మెటీరియల్ రావాల్సిందో అది మ్యానుఫ్యాక్చర్ దగ్గర వాళ్ళకి ఇబ్బందులు, వాళ్ళ నుంచి ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన ఇబ్బంది, దానివల్ల కొంత ఏదైతే నెలవారీగా పనులు జరుగుతాయో దానిలో కొంత శాతం అనేటువంటిది కోత కనిపిస్తుంది. కొంతవరకు పన్నులు తగ్గినటువంటి మాట వాస్తవం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలు చెప్తున్నారు. సో వీళ్ళు ఇంకా ఎవరైతే తమ దగ్గర పనిచేసేటువంటి శ్రామికులకు ఏదైతే జీతం ఇస్తారో, ఏదైతే వాళ్ళకు వేతనం ఇస్తారో అది కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది అవుతుంది. దానికోసము ఈసారి కొత్తగా వాళ్ళకు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ రమేష్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, హైదరాబాద్. పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పనిచేసే కార్మికులు అంటున్నారు. జీతాలు చెక్కుల రూపంలో ఇస్తున్నా ఆ చెక్కులు కరెన్సీగా మారే అవకాశం లేదని అంటున్నారు. పనులు వదిలేసి రోజుల తరబడి బ్యాంకుల ముందు పడిగాపులు కాయాల్సి వస్తోందని వాపోతున్నారు. కార్మికుల కష్టాలపై మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ స్పెషల్ రిపోర్ట్. చాలామంది ఏవైతే చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయో వాళ్ళు తమ దగ్గరే పనిచేసేటువంటి శ్రామికులకు ఈసారి చెక్కుల రూపంలో జీతం ఇస్తున్నారు. చాలా ఇంత క్రితం క్యాష్ రూపంలో పేమెంట్ జరిగేది. సార్, మీరు ముందుగా ఈసారి శాలరీ చెక్లో తీసుకుంటున్నారు కదా, మీకు అకౌంట్ ఉందా, ఏటీఎం మీరు యూజ్ చేస్తుంటారా సార్? అకౌంట్ ఉంది కానీ ఏటీఎం యూజ్ చేయలేదు. ఉన్నది కానీ అప్పుడు క్యాష్ రూపం తీసుకున్నాం. ఈసారి చెక్ రూపం తీసుకుంటున్నాం. మరి ఎప్పుడు జీతాలు వస్తే తెలియదు. మరి ఇంట్లో ఎట్లా నడుస్తుందో అర్థమవుతలేదు. బ్యాంకులో పోయినా కానీ పైసలు ఇస్తలేరు. మరి ఇట్లా మీరు ఏటీఎం సెంటర్కి పోవడం ఇట్లాంటి బ్యాంకులో పోతే ఏం చెప్తున్నారు? బ్యాంకు పోతే లేవు అని అంటున్నారు. మొన్న ఒకసారి పోతే 10,000 అన్నారు, 2,000 ఇస్తామని ఒకసారి చెప్పారు. మళ్ళీ రిటర్న్ తీసుకుపోయి మళ్ళీ ఆఫీస్కి వస్తే పైసలు అయిపోయినాయి,
మనం చూడొచ్చు ఈయన పేరు కృష్ణమోహన్ రెడ్డి. మనం ఈయన శాలరీని ఇక్కడ చూడొచ్చు. ఈయన శాలరీ 40,000 శాలరీ తీసుకున్నారు. కానీ ఎప్పుడు ఇది ఆయన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, అక్కడ నుంచి క్యాష్ రూపంలో తన చేతికి వస్తుంది అనేటువంటిది తనకు తెలియదని చెప్తున్నారు. చాలా మంది ఉన్నారు, కొంతమందికి అయితే బ్యాంక్ అకౌంట్స్ కూడా లేవు. ఇక్కడ ఇంకొకరికి ఇస్తున్నారు, మనం చూడొచ్చు. ఈయన పేరు చంద్రంగౌడ్ గారు. మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా ఏటీఎం యూజ్ చేశారా? బ్యాంకులో అకౌంట్ ఉందా మీకు? బ్యాంకులో అకౌంట్ ఉంది సార్. ఏటీఎం యూజ్ చేయలేదు. ఏటీఎంలో ఇంత 4 సార్లు వెళ్ళినా కానీ ఎక్కడ డబ్బులు దొరకలేదు. బ్యాంకులోకి వెళ్ళినా కానీ ఒక 2000 గురించి 4 సార్లు తిరిగాను. 4 సార్లు తిరిగినా 2000 దొరికినాయి. చాలా డబ్బులకైతే ఇబ్బంది ఉంది సార్. 2 రోజుల్లో ఇది మీ చేతికి క్యాష్ వస్తుందండి? క్యాష్ వచ్చే అవకాశం ఉందా? లేదండి, రాదండి. నాకు నమ్మకం ఎక్కువ ఉంది. ఎందుకంటే బ్యాంక్లోనే అంత క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ చూస్తే అసలు పని వదులుకోవాలన్నా అసలు క్యూ లైన్లో నిలబడాలి. రోజు ఖర్చులకు డబ్బులు ఎక్కడికి వస్తున్నాయి మీకు? ఇప్పటిదాకైతే పాత నోట్లు వాడు ఏదో ఎక్స్చేంజ్ ఇచ్చారు కదా, 2000 అట్లా దాంతోనే వాడుకున్నాం అంతే. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఈ 7 నుంచి అసలు ఏందో అర్థం అవుతలేదు. ఇప్పుడు అసలు చేంజ్ అసలు ఏం లేదు. ఇంకా ఇక్కడ చేంజ్ లేదు చెప్తున్నారు. మరి ఈసారి ఇంటి రెంట్ ఎట్లా కడతారు మీరు? ఇవన్నీ ఎట్లా పిలిచారు? మరి ఇప్పుడు అదే మాకు అసలు ఏంది ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఈ రకం కార్డు లేదండి, ఏటీఎం కార్డు లేదు ఉన్నది. అంతసేపు అక్కడ నిలబడితే నో క్యాష్ అని వస్తుంది. అక్కడ నేను ఏం చేయాలి? ఏటీఎంల దగ్గరికి వెళ్ళి క్యూ లైన్లలో నిలబడేటువంటి ఒక కష్టం చాలా పెద్ద కష్టం అని చెప్తున్నారు. సార్ చెప్పండి, నిజంగానే మీ దగ్గర వీళ్ళు ఓటీలు చేస్తారు, ఎక్కువ పని చేస్తారు, ఇక్కడ ఉన్నంత టైంలో మళ్ళీ బయట డబ్బుల కోసం ఏటీఎంలలో గంట 2 గంటలు నిలబడే అవకాశం వీళ్ళకి ఉంటుందా సార్ నిజంగానే? అవునండి, అది ప్రాక్టికల్ ప్రాబ్లం అయితే ఉంది. వాళ్ళు మేము చెక్ రూపంలో ఇచ్చిన దాన్ని వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలి. తర్వాత అది కలెక్ట్ చేసుకోవాలంటే క్యాష్ రూపంలో వాళ్ళకి కావాలి అంటే మళ్ళీ వాళ్ళు క్యూ లైన్లో నిలబడాలి. వీళ్ళు మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు డ్యూటీ చేసుకోవాలి. ఆ తర్వాత పోయి లైన్లో ఉంటే మిడ్ నైట్కు వాళ్ళకి ఏటీఎం ముందు నిలబడితే చివరికి వాళ్ళకి నో క్యాష్ అనే ఇదే వస్తుంది. దాంతో వాళ్ళు డైలీ ఎక్స్పెన్సెస్ మీట్ అవడానికి కూడా ఇబ్బందిగా నడుస్తుంది. ఇబ్బందిగా నడుస్తుంది. చాలా మంది మన ఉండొచ్చు. వీళ్ళందరూ ఇక్కడ గంటల తరబడి పని చేసిన తర్వాత వీళ్ళందరూ ఎందుకంటే శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు. ఆ తర్వాత మళ్ళీ ఏటీఎంల దగ్గరికి వెళ్ళి డబ్బు కోసం క్యూ లైన్లలో నిలబడడం అనేటువంటిది నిజంగానే ఒక అన్యాయం అనేటువంటి భావన వీళ్ళ దగ్గర నుంచి కనిపిస్తుంది. ఈ నెల కూడా వీళ్ళకు ఇబ్బందులు తప్పేటువంటి పరిస్థితి లేదు. జీతం చెక్ రూపంలో చేతికి వచ్చింది, కానీ ఆ చెక్ ఎప్పుడు క్యాష్గా మారుతుంది, ఆ తర్వాత ఎప్పుడు అది సరుకులుగా మారుతుంది, తమ ఇంటి ఓనర్కి ఇచ్చేటువంటి రెంట్గా మారుతుంది అనేటువంటిది వీళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. వీళ్ళ రమేష్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, హైదరాబాద్. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం చిన్న పరిశ్రమల పాలిట శాపంగా మారింది. మార్కెట్లో కరెన్సీ లేకపోవడంతో వ్యాపారం పూర్తిగా స్తంభించిపోయిందని పరిశ్రమ యజమానులు చెబుతున్నారు. గతంలో లక్షల్లో వ్యాపారం చేసే తాము ఇప్పుడు వేలలో కూడా అమ్మకాలు చేయలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు జీతాలు ఇవ్వలేక వ్యాపారం మూసివేయాల్సి వస్తోందని హైదరాబాద్కు చెందిన చిన్న తరహా పరిశ్రమ యజమాని వాపోతున్నారు. పరిశ్రమల కరెన్సీ కష్టాలపై ఇస్మాయిల్ స్పెషల్ రిపోర్ట్. తర్వాత చాలా చిన్న తరహా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా రోజువారీగా అమ్మకాలు చేసేటువంటి చిన్న పరిశ్రమల మీద దీని మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. నేను ఒక కర్పూరం తయారీ ఇండస్ట్రీ దగ్గర ఉన్నాను. ఇక్కడ రోజు కర్పూరం తయారు చేసి మార్కెట్ చేస్తుంటారు. ఈ కంపెనీ యజమాని అని ఉన్నారు. గత నెల రోజులుగా మీ బిజినెస్లో ఏదైనా ప్రభావం కనిపిస్తుందా సార్ నోట్ల రద్దు విషయం సంబంధించి? మాకైతే బిజినెస్ పరంగానైతే చాలా ఇబ్బంది ఉంది. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కనీసం కర్పూరం బ్యాగ్ కూడా అమ్మలేకపోయినాం. లాస్ట్ మంత్ కొద్దిగా ఉండే పర్వాలేదు. ఇప్పుడు మాత్రం అసలు చాలా మార్కెటింగ్ లేదు, ఎవరిని అడిగినా కూడా బిజినెస్ లేదు, నోట్స్ వల్ల అని చెప్తున్నారు. నిన్న నేను ఒక 4000కు బ్యాంక్కి వెళ్తే 4 గంటలు నిలబడితే మేనేజర్ రిక్వెస్ట్ చేస్తే 5 గంటలకు రా ఇస్తా అని చెప్పి 5 గంటలకు ఇచ్చాను 4000. అలా 70,000 బ్యాలెన్స్ ఉన్నా కూడా 4,000 రూపాయలకు నన్ను 2.5 గంటలు నిలబడిన తర్వాత నిలబడి ఓపికలేక మేనేజర్ పోయి రిక్వెస్ట్ చేస్తే 5 గంటలకు రా ఇస్తా అంటే 5 గంటలకు పోయి 4,000 తెచ్చు. శాలరీస్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది. లాస్ట్ మంత్ కూడా ఇవ్వలే. వాళ్ళకు చిన్న శాలరీస్ ఇస్తాము, వాళ్ళకి 500 నోట్లు ఇస్తే వాళ్ళు మేము ఎడ మార్చుకోవాలని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మేము మారవాలంటే మార్కెట్లో పోతే నాకు ఈ నోట్లు ఉన్నాయన్నా నువ్వు మెటీరియల్ ఇస్తానంటే అవి తీసుకొని నేను ఎన్ని డిపాజిట్ చేయగలుగుతాం? కష్టమే కదా డిపాజిట్కు. కాకపోతే ఈ నోట్లు రద్దు చేయడం అంటే మంచిదే, చిన్న వాళ్ళకి మాత్రం ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బంది ఒకటి సాల్వ్ చేస్తే పర్వాలేదు. మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి జీతాలు కావచ్చు, లేకుంటే వాళ్ళు బయట కొన్ని అడ్జస్ట్ అట్లా చేసి ఇచ్చేస్తున్నాను వాళ్ళకి. ఏం చేస్తాం, లాస్ట్ మంత్ ఇప్పటి వరకు ఇవ్వలే. అడిగిన వాళ్ళ అవసరాలకు 500 అడిగిన అనుకో 300నే తీసుకెళ్ళామని చెప్తే వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి మాకు నడుస్తుంది. ఈ మంత్ మీరు కొంత ట్రై చేస్తున్నారు, బట్ నెక్స్ట్ మంత్ వరకు బిజినెస్ ఇలాగే ఉండేటువంటి అవకాశం ఉందా? ఏదైనా మార్కెట్ బెటర్ అయ్యేటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి సార్? ఇప్పటి వరకు అయితే నాకేం కనబడట్లేదు. ముందు ఎట్లా ఉంటుందో చూడాలి. అందరు డిసెంబర్ 30 తర్వాత అంటున్నారు. మరి ఆ మోడీ గారు ఏం చేస్తారో ఏమో చూడాలి. మీ బిజినెస్ సంబంధించి ఇట్లాంటి ప్యాకెట్స్ ఎట్లా సార్ మీరు సేల్ ఎట్లా ఉంటుంది? సాధారణంగా రోజుకు ఎంత సేల్ చేస్తుంటారు? నార్మల్గా ఈ నెల కాకుండా గతంలో ఎంత సేల్ చేసేవారు? మాకు ఓన్లీ ఇప్పుడు అయ్యప్ప సీజన్లో ఉంటుందండి. సెప్టెంబర్ నుంచి జనవరి వరకు ఫుల్ సీజన్ ఉంటుంది. ఎవ్రీ మంత్ తక్కువలో ఒక 6-7 లక్షల రూపాయల కర్పూరం అమ్మేది.
అట్లాంటిది మేము ఈ మంత్లో 10,000 రూపాయలు కూడా అమ్మలేదు ఫస్ట్ తారీఖు నుంచి ఇప్పటి వరకు. రైట్, 10,000 కూడా అమ్మలే అని చెప్తున్నారు. చాలా స్టాక్ ఇక్కడ ఇంకా మీ దగ్గరే ఉన్నట్టు కనిపిస్తుంది సార్. చాలా ఉంది, ఈరోజు కూడా వచ్చిన బ్యాగ్స్ కూడా అట్లనే ఉన్నాయి కర్పూరం, ఇది కూడా ప్యాకెట్స్ అన్నీ అట్లనే ఉన్నాయి చాలా వరకు. మనం చూడొచ్చు ఎవరైతే వీళ్ళ దగ్గర పనిచేసేటువంటి మహిళలు కూడా ఉన్నారు, చాలా మందికి వాళ్ళకు కూడా కనీసం జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి చెప్తున్నారు. ఇక్కడ మొత్తం వీళ్ళు తయారు చేసినటువంటి ప్యాకెట్స్ కూడా మార్కెట్కు వెళ్ళగా ఎవరు కొనుగోలు చేయక ఇక్కడే ఉన్నాయని చెప్తున్నారు. సో కొంత లాస్ కనిపిస్తోంది. ఆయన కూడా అందరిలాగానే కొంత ఇటు నల్లధనం బయటకు వస్తుంది కాబట్టి కొంత నోట్ల రద్దు మంచిదే అని అంటున్నారు. బట్ సివియర్గా ఇండస్ట్రీ ఏదైతే ఉందో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉందో సివియర్గా దెబ్బతింటుంది. చాలా మంది ఇక్కడ మహిళలు పనిచేస్తున్నారు, వీళ్ళకు మంత్లీ శాలరీస్ కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఆయన ఉన్నానని చెప్తున్నారు. కనీసం అడ్జస్ట్ చేస్తున్నాను ఈ మంత్, బట్ నెక్స్ట్ మంత్ వరకు పరిస్థితి ఎట్లా ఉంటుందో అనేటువంటి ఒక భయం ఆయనలో డెఫినెట్గా కనిపిస్తుంది. వినోద్ రమేష్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, హైదరాబాద్.